రక్తమోడిన బస్తర్. వేరువేరు చోట్ల జరిగిన ఎదురు కాల్పుల్లో 30 మంది మావోయిస్టుల మృతి, ఓ జవాన్ వీరమరణం, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు. 2026 మార్చి నాటికి నక్సలిజం అంతం చేస్తామని పునరుద్ఘాటించిన అమిత్ షా. 2026 మార్చి నాటికి పేదరికం లేకుండా చేస్తా అని అమిత్ షా నుంచి స్టేట్మెంట్ వస్తలేదు. 2026 మార్చి నాటికి అణచివేత లేకుండా ఎవరికి వాళ్ళు స్వేచ్ఛగా బతకడానికి అవకాశం కల్పిస్తామని స్టేట్మెంట్ అమిత్ షా దగ్గర నుంచి వస్తలేదు. 2026 మార్చి దగ్గర నుంచి ప్రజలు చాలా అద్భుతమైన జీవనాన్ని, మెరుగైన జీవనాన్ని అనుభవిస్తారు. ఎలాంటి పేదరికం కానీ, అణచివేత కానీ, అన్డెమోక్రటిక్ నిర్ణయాలు కానీ ఇక ఉండవు అని అమిత్ షా చెప్పలేకపోతున్నారు. ఎంతసేపు 2026 మార్చి నాటికి మావోయిస్టులని అంతం చేస్తాం, మావోయిస్టులని మొత్తం అంతం చేస్తే ఆగిపోతుందా? అంటే మావోయిస్టులు అనేవాళ్ళు ఒక సపరేట్ ప్రాణుల వాళ్ళు, లేకపోతే వాళ్ళు కూడా మనుషుల్లో భాగమేనా? ఒక మావోయిస్టును చంపితే ఇంకొక మావోయిస్టు అణచివేత కారణంగా, పేదరికం కారణంగా ఇబ్బందులకు గురైన ప్రజలు మళ్ళీ మావోయిస్టుల వైపు వెళ్ళరు అని గ్యారంటీ ఏమన్నా ఇస్తావా? మీరు మూలాలని పరిష్కరించకుండా వాళ్ళని తరిమేస్తాం, వాళ్ళని చంపేస్తాం, వాళ్ళని అంతం చేస్తాం అంటే ఉపయోగం లేదు. దానివల్ల 1% కూడా ఉపయోగం లేదు. మావోయిస్టులకు మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని బస్తర్ డివిజన్లో గురువారం జరిగిన 2 భారీ ఎదురు కాల్పుల ఘటనల్లో 30 మంది మావోయిస్టులు చనిపోయారు, ఓ జవాన్ వీరమరణం పొందారు. బీజాపూర్, దంతేవాడ జిల్లాల సరిహద్దులోని ఆండ్రీ అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నారనే నిఘా వర్గాల సమాచారంతో డిఆర్జీ, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, ఈ డిఆర్జీని ఒక టైప్ ఆఫ్ సల్వాజుడుం లాంటిది ఈ డిఆర్జీ కూడా, ఆ అడవిలో మొత్తం తెలిసినటువంటి వాళ్ళని ఆ డిఆర్జీ గార్డ్స్గా ఎంపిక చేసుకొని వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని అడవుల్లోకి పంపిస్తున్నారు. మొత్తం వాళ్ళు ఎక్కడికక్కడ జల్లెడబట్టి మావోయిస్టులను లేపేస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే 30 మంది మావోయిస్టులు ఒకేసారి ఎదురు కాల్పు. ఎక్కడ ఏందండి ఇది? అది గవర్నమెంట్ చెప్పింది మనం వార్తలాగా రాసుకోవాలి అంతే తప్ప అసలు ఏం జరిగింది అక్కడ అనేది ఎవరు చెప్పాలా? ఎస్టీఎఫ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, కోబ్రా, కమాండో బెటాలియన్ ఫర్ రెజల్యూట్ యాక్షన్, ఈ సంయుక్త బలగాలు బుధవారం ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 26 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారి మృతదేహాలను పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు సామాగ్రిని పెద్ద ఎత్తున భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతుల్లో పశ్చిమ బస్తర్ డివిజనల్ కమిటీ సభ్యులు ఉండొచ్చని భావిస్తున్నట్టు బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్, దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ తెలిపారు. బలగాలు క్యాంపులకు చేరిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. కాంకేర్, నారాయణపూర్ సరిహద్దుల్లోని బీనగుండ, పురుష్కోడ్ అటవీ ప్రాంతాల్లో మావోయిస్టు ఉత్తర బస్తర్ మాద్ డివిజన్ కమిటీ సభ్యులు ఉన్నారన్న సమాచారంతో డిఆర్జీ, బీఎస్ఎఫ్ నేతృత్వంలోని సంయుక్త బలగాలు కూంబింగ్ చేపట్టాయి. గురువారం ఉదయం ఇరు వర్గాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 4 మావోయిస్టులు చనిపోగా డిఆర్జీ జవాన్ రాజు ఓయం వీరమరణం పొందారు. మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఆయుధాలను, ఇతర వస్తువులను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇక్కడ కాల్పులు కొనసాగుతున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఐఈడీ పేలి 2 జవాన్లకు తీవ్ర గాయాలైనయట. నారాయణపూర్, దంతేవాడ జిల్లాల సరిహద్దులోని తుల్తులి అటవీ ప్రాంతంలో ఐఈడీ పేలడంతో నక్సల్స్ ఆపరేషన్కు వెళ్లిన 2 జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉందని పోలీసు అధికారులు తెలిపారు. మార్చి 2026 నాటికి నక్సలిజం అంతం చేస్తాం. జవాన్ మృతికి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి నివాళి అర్పించారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా లొంగిపోని మావోయిస్టులను వదిలిపెట్టేది లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి స్పష్టం చేశారు. 2 ఘటనల్లో 30 మంది మావోయిస్టులను హతమార్చడాన్ని పెద్ద విజయంగా అభివర్ణించారు. మార్చి 31, 2026 నాటికి భారతదేశాన్ని నక్సల్స్ రహిత దేశంగా మార్చేందుకు ఇదో పెద్ద అడుగుగా ఆయన అభివర్ణించారు. అయిపోయిందా? ఇక మొత్తం 30 మందిని లేపేసి అందరూ వెళ్ళిపోయినట్టేనా? నేనే వాళ్ళకి పాజిటివ్గా మాట్లాడట్లేదు, ఇటువైపు పాజిటివ్గా మాట్లాడట్లేదు. హింస ఎవరి వైపు నుంచి వచ్చినా అది హింసే, తప్పే. కానీ మీరు మూలాలని పరిష్కరించకుండా, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళు మూలాన్ని పరిష్కరించకుండా ఎవరిని ఎంతమందిని చంపితే ఏం ఉపయోగం? వాళ్ళు మిమ్మల్ని వేస్తున్నారు, మీరు వాళ్ళని వేస్తున్నారు. ఇవాళ ఒక్క జవాన్ చచ్చిపోయి వాళ్ళు 30 మంది లేచిపోయారు. దాదాపుగా 80 రోజుల్లో 120 మంది మావోయిస్టులు అంతం కాబడ్డారు. అయిపోయిందా? ఇక మావోయిస్టులు లేని మొత్తం ఇక ఎటువంటి ఏమి లేని రాజ్యం నిర్మితం అవుతుందా? మొత్తం ఎజెండా వీళ్ళది ఏంటంటే
ఆడ ఉన్న ఆదివాసీలను లేపాలి. ఆదివాసీలను లేపాలంటే మావోయిస్టులను ఫస్ట్ లేపాలి. సింపుల్. ఎందుకు ఆదివాసీలను లేపాలా? ఈ దేశంలో ఆ అడవుల్లో సహజ వనరులు ఉన్నాయి. మైనింగ్ చేయాలా, అడవిని మొత్తం మైనింగ్ చేయాలి. ఎట్లాగైతే జల్లెడ బట్టి తిరుగుతున్నారో మొత్తం అడవిని కాంట్రాక్టర్లకి బడా కంపెనీలకు ఇచ్చేసి అడవిని జల్లెడ పట్టాలి. జల్లెడ బట్టి ఆ మైనింగ్ని, ఆ సహజ వనరులను సొంతం చేసుకోవాలి, కార్పొరేట్లకు అప్పగించాలి. ఇది ఒక భయంకరమైన కుట్ర. ఎంతమంది ఆదివాసీలు చనిపోయారు దానికి లెక్క చెప్పండి ఫస్ట్. ఎవరిని ఇక్కడ మీదేసుకోవట్లేదు, ఎవరిని ఏమనట్లేదు. మనం ఒకటే రాజ్యాన్ని ప్రశ్నిస్తున్నాం. ఎంతమంది ఆదివాసీలు కూడా ఇందులో ప్రాణాలు కోల్పోయి ఉంటారు పాపం. అమాయక గిరిజనులు ప్రాణాలు కోల్పోయి ఉంటారు. అటువైపు మావోయిస్టులు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, చనిపోతున్నది మావోయిస్టులు కాదు ఆదివాసీలని. దానికి ఆన్సర్ చేయండి. నోరు లేని మా ఆదివాసీలు ఎవరికి చెప్పుకోగలుగుతారు? మరణించిన మావోయిస్టుల లెక్క ఇది. వారి ఏందిది ఫస్ట్ పేజ్ నుంచి కంటిన్యూ చేద్దాం. అంటే ఎంతమంది చనిపోయారు అన్న దాని మీద ఒక వార్త ఉన్నది. 80 రోజుల్లో 120 మంది ఎన్కౌంటర్. ఆపరేషన్ ఖగార్తో మావోయిస్టు శ్రేణుల కకావికలం. జనవరిలో 48 మంది, ఫిబ్రవరిలో 40 మంది, తాజాగా గురువారం 30 మంది. అంతకుముందు 2 దండకారణ్యంలో ఈ ఏడాది జరిగిన ఎన్కౌంటర్లలో, అంటే జనవరి 1 నుంచి ఇప్పటి వరకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ 2024లో 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 2014 ఎక్కడుంది? 2014లో దాదాపు 270 అబోవ్ ప్రాణాలు కోల్పోయారు. ఈసారి ఆల్రెడీ జస్ట్ ఒక 80 రోజులు, అంటే 3 నెలలు కూడా కాలే, 120 మంది చచ్చిపోయారు. మరణించిన మావోయిస్టుల లెక్క ఇది. వారి ఆయువు పట్టుపైన సాయుధ బలగాలు గురిచూసి కొడుతుండడంతో మావోయిస్టు శ్రేణులు కకావికలమవుతున్నాయి. 2026 మార్చి నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేయడమే లక్ష్యమని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఆపరేషన్ ఖగార్ గత ఏడాది నుంచి ఊపందుకుంది. మావోయిస్టులకు ఇన్నాళ్లు కీలక స్థావరాలుగా నిలిచిన అబూజ్మడ్ అడవుల్లోకి భద్రతా బలగాలు చొచ్చుకెళ్తుండడంతో తరచుగా ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. ఛత్తీస్గఢ్లో గురువారం నాటి 2 ఎన్కౌంటర్లతో కలిపి ఈ ఏడాది మరణించిన మావోయిస్టుల సంఖ్య 120కి చేరింది. కేవలం 80 రోజుల వ్యవధిలోనే ఇంతమంది మరణించడం బలగాలు నిర్వహిస్తున్న ఆపరేషన్ల తీవ్రతకు అద్దం పడుతోంది. 25 సంవత్సరాల్లో గత ఏడాదే ఎక్కువగా ఎన్కౌంటర్ మరణాలు. ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రత్యేక బలగాలతో కలిపి 2024లో నిర్వహించిన ఆపరేషన్లో అత్యధికంగా 235 మంది మావోయిస్టులు మరణించారు. అంతకుముందు 2009లో 154 మంది, 2016లో 135 మంది, 2018లో 132 మంది, 2006లో 117 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మృత్యువాత పడ్డారు. అందరూ కలిపి 4049 మంది చనిపోయారట. అంటే గత 25 ఇయర్స్లో దేశవ్యాప్తంగా వామపక్ష తీవ్రవాదానికి సంబంధించి 1681 హింసాత్మక ఘటనల్లో 1762 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇవే ఘటనల్లో 1243 మంది భద్రతా సిబ్బంది, 1056 మంది పౌరులు, మరో 24 మంది గుర్తు తెలియని వ్యక్తులు మరణించారు. మొత్తం 4049 మంది ఆయా ఘటనల్లో చనిపోయారు. 25 ఏళ్ల క్రితం దాదాపు 14 రాష్ట్రాల్లో ఉనికి చాటుకున్న మావోయిస్టులు ఇప్పుడు ఛత్తీస్గఢ్లో మాత్రమే కీలకంగా ఉన్నారు. మావోయిస్టు పోలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ అక్కడే మకాం వేసినట్లు ఖచ్చితమైన సమాచారం ఉండడంతో భద్రతా బలగాలు అటువైపు చొచ్చుకుపోతున్నాయి. ఒక్క ఛత్తీస్గఢ్లోని 2019 నుంచి ఇప్పటి వరకు దాదాపు 250 సిఆర్పిఎఫ్ క్యాంపులను కేంద్రం ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. అక్కడి అడవుల్లో ప్రతి 4 కిలోమీటర్లకు ఒక క్యాంపు నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నది. సో ఇప్పుడు మావోయిస్టులకు అవకాశాలు ఏమైనా ఉన్నాయి అడవుల్లో ఉండడానికంటే వాళ్ళకు కూడా అవకాశం కనబడట్లేదు. బుల్లెట్ ద్వారా మీరు సాధించలేనప్పుడు బ్యాలెట్ ద్వారానే సాధించాలి. మరి ఈ ఫార్ములాని మావోయిస్టులు ఏమైనా ఆలోచించే ప్రయత్నం చేస్తున్నారా? బుల్లెట్ ద్వారా మీరు ఒక బుల్లెట్ వదిలితే 1000 బుల్లెట్లు వస్తున్నాయి ఎదురుగా నుంచి. రాజ్యం బలమైంది, మీరు బలహీనమైపోతున్నారు. మరి బుల్లెట్ ద్వారా సాధ్యం కానిది బ్యాలెట్ ద్వారా ఏమైనా సాధ్యమవుతుందా అన్నది ఒక్కసారి ఆలోచించాలి. ప్రత్యామ్నాయ రాజకీయాల గురించి మావోయిస్టులు ఆలోచన చేసి జనజీవన స్రవంతిలోకి వచ్చి ఇక్కడి రాజకీయాలను శాసించే స్థాయికి వెళ్ళగలిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఈ టెక్నాలజీ పెరిగి విపరీతమైన ప్రభుత్వం ఈ దాడి చేస్తున్న క్రమంలో మీరు అడవుల్లో ఉండి ఎంతవరకు బతికి బట్టగట్టగలిగి ప్రజా సమస్యల మీద కొట్టాడగలుగుతారు? అండ్ ఇంకొకటి మావోయిస్టులకు కూడా నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే 2014 నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత మీరు కూడా తెలంగాణ కావాలని కోరుకున్న వాళ్ళే. 2014 నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత మొన్నటి వరకు ఈనాటి వరకు కూడా తెలంగాణలో భూముల మీద చెరబడ్డారు. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ భూములని గ్యాంగ్ రేప్ చేస్తున్నారు ఈ పొలిటికల్ లీడర్లంతా. 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో జరిగిన ఒక్క అంశం మీదనన్నా మీరు ఒక లెటర్ రిలీజ్ చేసిరా? ఒక్క లెటర్. నేను అడుగుతున్నా మిమ్మల్ని,
కొన్ని లక్షల ఎకరాల దళిత గిరిజన బీసీల భూములు పోయినప్పుడు మీ వైపు నుంచి ఒక్క లెటర్ బయటికి రాలేదే, ఒక్కరు రెస్పాండ్ కాలేదే. మొన్న ఏదో వరంగల్లో వాడోడు మాంగళ్య షాపింగ్ మాలోడు ఆ లోకల్ ఉన్న లీడర్లందరూ కలిసి ఆ అజంజాహి మిల్లుకు సంబంధించిన భూమిని కొల్లగొడతా ఉంటే మొన్న ఒక లెటర్ రిలీజ్ అయింది. మరి 10 ఏళ్ల కాలంలో మీరు ఒక్క లెటరు ఎన్ని భూములు మేము కొట్లాడినాం, చాలా భూముల మీద ఇప్పటికీ కొట్లాడుతూనే ఉన్నాం. ఇక్కడ కొండకల్ తాండాలు ఇక్కడ వీళ్ళందరూ ఇక్కడ ఉన్న ఒక బడా మినిస్టర్ సహకారంతో అక్కడ దొరలు రెచ్చిపోతున్నారు. పెద్ద పెద్ద కంపెనీలు రాయలేరా? బిలాదాఖలా భూములు గిరిజనులు 60-70 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమి కొల్లగొట్టబడుతున్నది అక్కడ. దాన్ని ప్రశ్నించలేరా, మాట్లాడలేరా? ఒక్క లెటర్ రాదా మీ దగ్గర నుంచి? ప్రజలు ఎక్కడున్నారయా వీళ్ళు అనుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది.